పీసీఓడి అనే పదం ఈ మధ్యలో అందరికీ పరిచయమైన పదమే. చాలామంది అంటే 100లో 90 మంది కపుల్ ప్రీవియస్‌లీ పీసీఓతో డయాగ్నోస్ అయ్యి ఉంటున్నారు. కాకపోతే నిజంగానే ఈ 90 మందికి పీసీఓడి అన్నది ఉంటుందా? ఆ పీసీఓడిని అసలు మనం గుర్తించడం ఎలా? నిజంగానే పీసీఓ అని చెప్పిన ప్రతి ఒక్కరికి పీసీఓ ఉన్నట్టేనా? ఏమన్నా తప్పుగా ఏమైనా డయాగ్నోస్ అవుతున్నారా అన్నది చూద్దాము. నేను డాక్టర్ పూర్ణిమ అండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. చాలా మంది కపుల్స్ లేడీస్ వచ్చినప్పుడు, మేడం నాకు మా ఊర్లో పీసీఓడి ఉందని చెప్పారు, మరి దానివల్లే పిల్లలు కావట్లేదా అని కామన్‌గా అడుగుతూ ఉంటారు. ఒకరిని పీసీఓడి ఉంది అని డయాగ్నోస్ చేయాలి అంటే ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా మొత్తం మనం ఫుల్‌ఫిల్ చేస్తేనే మనకు పీసీఓ ఉంది అని చెప్పొచ్చు. అట్లా కాకుండా చాలా మంది డేట్ కరెక్ట్‌గా రాకపోయినా పీసీఓ అనుకుంటున్నారు. బరువు పెరిగినా పీసీఓ అనుకుంటున్నారు. స్కాన్‌లో మల్టిపుల్ ఫాలికల్స్ కనిపించినా పీసీఓడి. ఇట్లా ఒక్క కారణం ఏది కనిపించినా సరే పీసీఓ అని కొంతమంది వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారు కూడా, పీసీఓడి ఉంది నాకని చెప్పి. కానీ అది తప్పండి. పీసీఓడి అనేది మనం డయాగ్నోస్ చేయడానికి స్కాన్ ఫైండింగ్ ఒకటే సరిపోదు. స్కాన్‌లో ఎలాగైతే మనం మల్టిపుల్ ఫాలికల్స్ చూస్తాము, పెరిఫెరల్‌గా కార్టెక్స్‌లో అరేంజ్ అయ్యి ఉన్నాయి, థిక్ స్ట్రోమా ఉంది. ఇదంతా మనం స్కాన్‌లో చూస్తాము. కానీ ఒక్క స్కాన్ ఒకటే పట్టుకొని మనం పీసీఓ ఉంది అని చెప్పి డయాగ్నోస్ చేయడానికి కుదరదు. స్కాన్‌తో పాటు మనకు సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ అయ్యి ఉండాలి. అంటే 40 రోజులకి, 45 రోజులకి, కొన్నిసార్లు 30 రోజులకి, కొన్నిసార్లు 50 రోజులకి అట్లా రావడము. ప్లస్ మనకి ఎగ్ రిలీజ్ కాకపోవడము. అంటే మనకు ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు ఎగ్ కొన్నిసార్లు పెరగకపోవడము, కొన్నిసార్లు పెరిగినా రిలీజ్ కాకపోవడము, అంటే ఓవ్యులేషన్ డిఫెక్ట్ ఉండడము, ప్లస్ బరువు పెరిగిపోవడము, అండ్ మొహం మీద ఇక్కడంతా హెయిర్ వచ్చేసేయడము, ఈ బియర్డ్ ఏరియాలో హెయిర్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కంప్లీట్ పిక్చర్ చూసినప్పుడు మాత్రమే మనం పీసీఓడి ఉందని డయాగ్నోస్ చేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కటే స్కాన్ చూసేసుకొని, స్కాన్‌లో ఎప్పుడైతే అటు ఇటు చాలా ఫాలికల్స్ ఉన్నాయి అని చెప్పి స్కాన్‌లో ఇస్తారో, అంతే ఇంకా మాకు పీసీఓ ఉంది, ఆ పీసీఓ అంతా తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ అవుతది అని చెప్పి రిపీటెడ్‌గా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళడము, టాబ్లెట్లు వాడుకోవడము, స్కాన్ చూసుకోవడము. అరే ఇంకా తగ్గలేదా? సరే ఇంకా తగ్గొచ్చే వరకు మళ్ళీ టాబ్లెట్లు వాడదాం అని చెప్పి చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారండి. అలానే ఎంత రిపీటెడ్‌గా టాబ్లెట్స్ వాడి, వాడి, వాడి బాడీలో మొత్తం హార్మోన్స్ అన్నీ కూడా పూలప్ అయిపోతాయి. కొన్నిసార్లు మనం టాబ్లెట్స్ టైంకి చెప్పిన పద్ధతిలో వాడకపోవడం వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో, ఎవరికి వాళ్ళు స్కాన్స్ చూసుకొని మాకు పీసీఓ ఉంది అని డయాగ్నోస్ చేసుకోవడం మానేసేయండి. అలానే నాకు పీసీఓ వల్లనే పిల్లలు కావట్లేదు, ఇదంతా తగ్గాకే పిల్లలవుతారు అని అనుకోవడం కూడా తప్పు. ఎందుకు అంటే ఒకసారి మనకు ఎగ్స్‌లో అలా పీసీఓ టెండెన్సీ వచ్చింది, హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యాయి, ఎగ్స్ కరెక్ట్‌గా రిలీజ్ కావట్లేదు అంటే దీన్నంతా కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. దీన్ని కరెక్ట్ చేసుకుంటూ మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అన్నది చేసుకోవాలి. అంతే తప్ప ఇది మొత్తం తగ్గిపోవాలి అంటే తగ్గిపోదండి. ఆ ఫాలిక్యులర్ అరేంజ్‌మెంట్ ఏదైతే ఉందో స్కాన్‌లో అది మొత్తం పోయి నార్మల్ అరేంజ్‌మెంట్ లాగా అయితే కాదు. అది చాలా ఎవరికో ఒకరికి తప్ప, ఒకసారి మనకు పీసీఓ ప్యాటర్న్ అది ఫార్మ్ అయిందంటే మనం డ్రిల్లింగ్ చేసినా కూడా, లాప్రోస్కోపీ చేసుకున్నా కూడా ఒక 3-4 మంత్స్ వరకి ఉంటది. మళ్ళీ పీసీఓ ప్యాటర్న్ అన్నది వచ్చేస్తదనమాట. సో, స్కాన్ ఒక్కటే పట్టుకొని, చూసుకొని మాకు పీసీఓ ఉంది, పీసీఓ ఉంది అని టైం వేస్ట్ చేసుకోకండి. అట్లా మీరు టైం వేస్ట్ చేసుకుంటూ అది తగ్గాక ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటాము అంటే మీరు మీ అమూల్యమైన టైంని, మీ డబ్బులని అన్నిటిని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. సో, పీసీఓ డయాగ్నోస్ అన్నది మీకున్న ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే లక్షణాల మీద, ప్లస్ మీ సైకిల్స్ రెగ్యులరా కాదా, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, దానితో పాటు స్కాన్. స్కాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైండింగ్. ఒక్క స్కాన్ మీద డిపెండ్ అయ్యి మనం ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి లేదు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేము మీకు పీసీఓ నిజంగానే ఉందా లేదా అన్నది మనం కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. సో, ఒకటే స్కాన్ ఒకటే చూసుకొని మీరు అట్లా టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ తర్వాతొచ్చి అరే మేడం ఇప్పుడు పెళ్ళైపోయి 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది అని బాధపడకండి. పీసీఓ అని చెప్పి మీకెవరికి డౌట్స్ ఉన్నా సరే వెంటనే మా దగ్గరికి రండి. పీసీఓ వల్లనే పిల్లలు కావట్లేదు అని చెప్పి ఎవరైతే వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారో అలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని రండి. నిజంగానే మీకు పీసీఓ ఉందా లేదా అన్నది మనం మిగిలిన బ్లడ్ టెస్ట్, స్కాన్స్, మీకు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని పీసీఓ ఉన్నా కూడా ఎట్లా ప్రెగ్నెన్సీ చేసుకోవాలి అన్నది మనం ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.